ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులలో ఈ యొక్క యూద ఒకరై ఉంటున్నాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనము. దేవుణ్ణి క్రీస్తు ప్రభును అప్పగించుటకు సాతాను అతనిలో ప్రవేశించి క్రీస్తును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూద కింద పడి నడుము బద్దలైనందువలన ప్రేగులన్నీ కూడా బయటికి వచ్చానని వాక్యము వివరిస్తుంది. యేసుక్రీస్తు శిష్యుడే ప్రభును అప్పగించడం ద్వారా అతడి కింద పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చాయని చెప్తుంది వాక్యము. క్రీస్తు విరోధుల పైన దేవుడు పగ తీర్చుకోగలడు, ప్రతిఫలం ఇవ్వగలడు. మనందరము మౌనంగా ఉంటే చాలు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.